కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే బొలిశెట్టి గారు చెప్పినట్టుగా ఈ అవినీతి రహితంగా చేయాలనేది మా నాయకుడు, మా పార్టీ వాదనగా ఎస్ వీల్ అప్రిషియేట్, దాన్ని కాదనలేం. అలా చేస్తే మంచిది కూడా. అయితే రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 48 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏ రాష్ట్రం ఈ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రం ఉంటాయి. నియర్ అబౌట్ 48 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తున్న డిపార్ట్మెంట్స్, ఒకటి పంచాయతీరాజ్ అనుకుంటున్నాను, రెండవది ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ చెప్పారు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. దాంతోపాటు అది ఆల్వేస్ ఆ రెండు ముడిపడి ఉంటాయి. మూడో లేకపోతే ఇంకోటి ఏమన్నా ఉంటే రూరల్ డెవలప్మెంట్ కూడా, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఇండికేట్స్. అంటే 4. అంటే 48లో 4 పోతే ఇంకొక 44 ఉన్నాయి. ఈ 44లో మొన్న ఒకదాన్ని లాక్కోవాలని చూశాడు. ఏది? మొత్తం లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి హోమ్ గార్డులని లేదా కానిస్టేబుల్ పోస్టులు ఏమైనా ఉంటే అవి నాకు ఇచ్చేసేయండి, వర్షాలు ఎప్పుడు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అవి కూడా నాకు ఇచ్చేసేయండి, నేను మొత్తం ఉత్తరప్రదేశ్లో యోగిలాగా మొత్తాన్ని కూలగొడతానన్నాడు. అంటే లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటుందో కూడా తెలియనటువంటి ఒక నాయకుడు తన డిపార్ట్మెంట్ని వదిలేసి, అంటే ఐఎమ్ అప్రిషియేటింగ్, ఏది ఈ అవినీతి దాన్ని నిర్మూలించడం కోసం మనం ఒక ప్రయత్నం చేయాలనే దానిలో ఎస్ ఆయన చేస్తే సపోర్ట్ చేసేవాళ్ళు నేను కూడా ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. కానీ లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటుంది? లా అండ్ ఆర్డర్ లైస్ విత్ ద హానరబుల్ సీఎం. ఎందుకంటే ఇక్కడ అనిత గారి దగ్గర లా అండ్ ఆర్డర్ తీసుకొని ఉత్తరప్రదేశ్ పోయి యోగి చేసే పనులు, అంటే మొత్తం కూలగొట్టడం, ధ్వంసం చేయటం, ఇవన్నీ చేసేస్తానన్నాడు. అంటే దాని ద్వారా ఏమొచ్చిందో నాకు తెలీదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా చూసేటువంటి యాక్టివిస్టులని ఒక 76 మందిని తీసుకొచ్చి లోపల పడేశారు. ఆ హడావిడంతా కూడా 76 మందికి సరిపోయింది. వాళ్ళ మీద ఏం చేశారంటే అది చాలదన్నట్టుగా సోషల్ మీడియా ప్రపంచం ఇది. లక్ష్మీనారాయణ గారు నాకన్నా ఇంకా బాగా చెప్తారని నేను భావిస్తున్నా. ఇది లేకపోతే ప్రతివాడు ఒక ఎడిటరే ఈ ఫోన్లో పెట్టుకొని మొత్తం వాడికి కావాల్సినటువంటి మీడియాలో ఎన్ని అంశాలు ఉన్నాయో విభాగాలు అన్నీ వాడుకొని నడుస్తున్నాయి. ఇటీవలే మనం అమెరికా ఎన్నికలు కూడా చూసాం. మెజారిటీ సోషల్ మీడియా, ఐ థింక్ మ్యాక్సిమం బిగ్ రోల్ ఇట్ ఈస్ ప్లేయింగ్. ఇక్కడ రెండవది ఇప్పుడు వచ్చినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్, అఫ్కోర్స్ వాళ్ళ పార్టీ ఆయన కావచ్చు. అంతకుముందు మనోహర్ గారు ఇంతకుముందు ఒక నెల క్రితం వెళ్ళి కాకినాడ వెళ్ళి మొత్తం ఆ పోర్ట్ ఎలా ఉంది, ఈ పోర్ట్లో ఏం జరుగుతుంది అని మీద కూడా ఆయన కూడా కలెక్టర్ తోటి అక్కడ నాయకులతోటి ఒక సీరియస్ మీటింగ్ పెట్టి వచ్చాడు. సో ఇది నిన్న ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. మళ్ళీ ఈయన వెళ్ళాడు. ఎస్, ఖచ్చితంగా నేరస్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పట్టుకోవాలి, శిక్షించాలి, వాళ్ళని బ్యాన్ కూడా చేయాలి, సంతోషిద్దాం. అయితే నాకు బొలిశెట్టి గారికి సీనియర్ నాయకులకి నాదొక చిన్న ప్రశ్న. అంటే ఆయన కూడా సమాధానం చెప్పలేడు, నేను కూడా చెప్పలేను. ఇది అసలు రాష్ట్రాలు వ్యాపించున్నటువంటి ఒక పెద్ద అవినీతి కార్యక్రమం కదా ఇది. వైసీపీ 5 సంవత్సరాలు ముందే బొలిశెట్టి గారు చెప్పాడు, ఇది ఇవాళ పుట్టలేదు, ఇవాళ అది అంతం కూడా కాదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు కాకినాడ పోర్ట్ అంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. మాజీ ఎమ్మెల్యే కాకినాడ, ఆయన చేతుల్లోంచి తీసి ఎవరి చేతుల్లోనే పెట్టడం కోసం ఆల్రెడీ పయాల కేసులో ట్రాన్స్ఫర్ అయినట్టుంది కదా, కాలేదు ఇంకా పూర్తిగా. మీరే విమర్శ చేశారు కదా, బొత్స సత్యనారాయణ గారు ఎవరు విమర్శ చేశారు కదా. అదే అంటే ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే ఇది అంటే పవన్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా, ఇది ఎప్పుడు ఎవరి చేతిలో ఉంటుందో తెలియనటువంటి దశలో పాపం పవన్ కళ్యాణ్ గారు ఒక కుస్తీ పడుతూ ఉన్నారు. సంతోషిద్దాం. అది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మనోహర్ గారి పరిస్థితి ఏంటి? మీ పార్టీ అయితే కావచ్చు, సిగ్నేచర్లు కూడా ఈయనే పెట్టేస్తున్నాడు. ఎవరికి? హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తాడంట. హోమ్ మినిస్టర్ ఏం చూస్తాడు? సివిల్ సప్లై చూస్తాడా? హోంమంత్రి చర్యలు, క్రిమినల్ చర్యలు ఏమన్నా వీళ్ళ మీద తీసుకోండి అని టెల్ మీ. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కొట్టండి. సమాధానం చెప్తానండి, ఆయన ప్రశ్నలు వేసినండి. సార్ ఒక నిమిషం అన్నా. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కొట్టండి. అండ్ ది అలొకేటెడ్ డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోమ్ మినిస్టర్. ఈ సముద్రం వస్తుందండి, సముద్రంలో జరిగే ప్రయాణాలు వస్తాయా? ఆయన కింద రావు. ఆయనకి ఎలా రాస్తానంటే లెటరు? ఎవరికి రాయాలండి లెటరు? ఎవరి దగ్గర అధికారం ఉంటే మీరు లాక్కోవాలి. అసలు మీరిద్దరు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చర్చలంట. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా
పవన్ కళ్యాణ్ గారా? ఎవరికి లోయెస్ట్ ఎవరు కనబడుతున్నారు ఇప్పుడు? ఢిల్లీ వెళ్తే ఈయన ఒక్కడే వెళ్ళాడు, వాళ్ళిద్దరం కలిశాడు. పాపం ఇతనికి ఏం అపాయింట్మెంట్ దొరకలేదు, ఎవరు మెయిన్ ముఖ్యమంత్రికి. మళ్ళా కాకినాడ పోర్టుకి వెళ్ళి వచ్చాడు, కమాన్ రా కూర్చోవాలి మాట్లాడదాం అన్నాడు. ఏదో ఒక సెక్రటరీని పిలిచినట్టు పిలిచాడు, ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇద్దరు ఒక లెటర్ రాయాలి, మాట్లాడండి. ఇద్దరు రాస్తారా, ముగ్గురు రాస్తారా, లేకపోతే రాయండి. అవినీతి మీద ఎంతమంది రాసినా వీల్ అప్రిషియేట్. కానీ అసలు వాస్తవాలు ఎవరికి తెలియనట్టు బొలిశెట్టి గారు అయితే చెప్పారు, దీని మూలాలు ఎక్కడున్నాయో చెప్పేశాడు. అసలు కొత్తగా ఒక ఇదేమన్నా సినిమా అండి? ఇందాక ఎవరు నేను డిబేట్కి వస్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే నాకు కూడా తెలీదు, ఏదో నేను అనుకుంటున్నాను కాకినాడ షిప్లు అంటే, లేదు ఆ పడవ షిప్పులు కూడా పగలు కొట్టేశారు కదా అన్నాడు. షిప్పులు పగలు కొట్టడం ఏంటన్నా నేను? అరే సినిమా షూటింగ్ జరుగుతుంది, ఆడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు హీరో, ఆయన షిప్పులను కూడా పగలు కొట్టేసేసాడు అంటే ఇది సినిమానా? ఏం సార్? వస్తా ఒక్కసారి లక్ష్మణ్ గారి దగ్గర పెడతాం. లక్ష్మణ్ గారు సరే పొలిటికల్ ఒకరిపై ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటారు. సరే ఇది రేషన్ బియ్యం అనేటువంటి ఎపిసోడు ఇవాళ మొదలు కాదు చివరు కాదు అన్నట్టుగానే వ్యవహారం ఉంది. సరే ఒక ప్యూరిటానిక్ అవుట్లుక్లో ఏదో చేయాలనుకున్నారు, అంత ఈజీనా కాదా? నిజంగానే చేయాలని ఒక తాపత్రయం ఉంటే అది ఇప్పుడున్నటువంటి వ్యవస్థల్లో అది సాధ్యమా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. మీరు అన్నట్టుగా కేంద్రం మనం చెప్తే ఏంటుంది కదా, కేంద్ర సహకారం తీసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు అనుకున్న, చంద్రబాబు దానికి సహకరించినట్టుగా ఉన్నా కానీ ఈ రేషన్ బియ్యం అనేటువంటిది ఇవాళ తెలంగాణలో కూడా రైస్ మిల్లర్స్ చూసాం, బియ్యం వడ్లెత్తుకున్నారు, బియ్యం ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, చివరికి గోన్సల్సి డబ్బులు కూడా ఇవ్వలేదని లెక్కలు తేలుస్తుంటే చూస్తుంటే 1 కాదు 2 కాదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఎవరేం చేయలేని పరిస్థితి ఉందా? నిజంగా చర్యలు తీసుకోలేరా? తల తోకనాడిస్తుందా, తోక తలనాడిస్తుందా కూడా తెలియకుండా ఉంది అనేటువంటిది వ్యవస్థలో కనపడుతుంది, సివిల్ సప్లై వ్యవస్థలో.